ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా వచ్చి క్లయింట్తో మీటింగ్ ఉంది. Show me that one. హాయ్, పార్వతి కదా? అవును. నేను అరుణ్ వాళ్ళ ఫాదర్ని. హలో అంకుల్. హలో, నీ ఫోటో చూసా ఫేస్బుక్లో, అందుకే గుర్తుపెట్టా. అవును, షాపింగ్కి వచ్చావా? షాపింగ్. కరెక్ట్, షాపింగ్ మాల్కి షాపింగే కదా వస్తారు. అవును, కాలేజ్ ఎలా నడుస్తుంది? బానే జరుగుతుంది. అరుణ్ ఊరెళ్ళాడు తెలుసు కదా? తెలుసు అంకుల్. ఏమండి పార్వతి షాపింగ్ వచ్చి. హలో కొంచెం ఇలా పక్కకు వస్తారా? ముందు మాట్లాడొచ్చేస్తాను. మీతో మాట్లాడుకుందాం రండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఏం నువ్వు మాట్లాడుతుంటే ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో ఆ సెక్షన్ చూడండి. ఏంటి చూడండి. హలో. హాయ్. ఫోటోలో చూసానమ్మా. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ మీరు ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా ఉండాలి. ఓకే ఆంటీ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆంటీ నేను కూడా ఫ్రెండ్సే. వాడు మా ఒక్కగానొక్క కొడుకు. చాలా గారాబంగా పెంచాం, కానీ ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా రెస్పాన్సిబుల్ గానే ఉంటాడు. మంచివాడు. నీకు కూడా తెలుసు కదా. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అమ్మ రైల్వేస్ లో జాబ్, నాన్న బిజినెస్ చేస్తున్నారు. నాన్న పేరు? అరవింద్. అరవిందా? ఓ, మీకు తెలుసా? లేదు తెలిసినట్టు అనిపిస్తేనో కానీ తెలియదు. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఓకే ఆంటీ. బాయ్. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. పదండి. నేను ఒక డివోర్స్ కేసు డీల్ చేస్తున్నానని చెప్పాను కదా, అది పార్వతి వాళ్ళ అమ్మ నాన్నలే. అవునా? ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదిగా ఈ డీటెయిల్స్ అన్నవే. అయ్యో, ఈ విషయం గురించి వాడిని ఏమీ అడగండి. చెప్పాలనుకుంటే వాడే చెప్తాడు. సరే. మా పారు, ఒక్క నిమిషం. కార్నెగీ మెలోన్, యుఎస్ఏ. అమ్మయ్యా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు. వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్ పంపించారు. ఇది క్లియర్ చేస్తే స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. నేను చెప్పానా నువ్వు సెలెక్ట్ అవుతావని? యాక్సెప్ట్ చేస్తున్నావు లేదా అని ఇందులో నా మెయిల్ ఐడికి రిప్లై చేయమని చెప్పారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా? నా బంగారం. రైట్, మీరు వస్తున్నారు కదా? నేను రాను, నాకు అలవాట్లేదు. ఓ, కడుపు తిప్పుతుందా? చిన్నప్పటి నుంచి భయంకరమైన సీ సిక్నెస్, నేను రాలేను. అయితే నేను రాను. ఎందుకు అందరిని భయపెడుతున్నావు? కష్టమైతే వద్దు, నేను ఇక్కడే ఉండిపోతాను. చిచి, నువ్వు వెళ్ళరా. అయినా నాకు కంపెనీ ఇవ్వడానికి ఇద్దరున్నారుగా. ఆయుషో? యా. హావ్ ఫన్ గైస్, జాగ్రత్తగా ఉండండి. ఓకే. చూడు దీన్ని, ఫోన్ మాట్లాడటం మొదలెట్టింది. ఇప్పుడు అప్పుడే కట్ చేయదు. Wanna get something to drink? Sure. అరుణ్, నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఓకే, స్ట్రైట్ గా చెప్తున్నా. నా ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి నీ మీద చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరు? శివానీనా? చాలా ఆబ్వియస్ గా కనిపిస్తుంది కదా. ఓకే, సో
వాట్ యు సే? అయ్యో వద్దండి, తనతో చెప్పేయండి ఇప్పుడే బ్రేకప్ అయింది, నేను రెడీగా లేనని. కమాన్ రా, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావా? యూ హ్యావ్ టు మూవ్ ఆన్. నో, రామాతో బ్రేకప్ తర్వాత నాకు చాలా కష్టంగానే అనిపించేది. బట్ దాన్ని దాటి రాలేదంటే ఇప్పుడు జాన్ లాంటి వాడు ఒకడు నాకు దొరుకున్నాడు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మై ఆస్కింగ్, మీరు రామ ఎందుకు విడిపోయారు? రామ చాలా పొజిటివ్. క్యాజువల్గా ఎవరైనా అబ్బాయి వచ్చి నాతో మాట్లాడితే చాలు, వాడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు నేను చూస్తున్నాడు అని కొన్నిసార్లు సైకోలా బిహేవ్ చేసేవాడు. ఒక పాయింట్లో నేను తట్టుకోలేకపోయాను అనుకో. సి, అట్లీస్ట్ నువ్వు కారణమైనా చెప్పగలుగుతున్నావుగా ఇందువల్లే వర్కౌట్ అవ్వలేదని. కానీ నా కేసులో ఆ కారణం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. నా రిలేషన్షిప్ వల్ల లవ్లో ఎలా ఫెయిల్ అవ్వాలో నేర్చుకున్నానే కానీ దానికి సొల్యూషన్ ఏంటో ఇప్పటికి నాకు తెలియట్లేదు. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఎలా? అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. అదెందుకంటే ఇప్పుడు టైం ఉంది కదా, మేబీ నువ్వు చెప్పిన ఆ థర్డ్ పర్సన్ లా ఉండి మీ కన్ఫ్యూజన్ సాల్వ్ చేయొచ్చుగా. సముద్రంలో దూకటం నుంచి ఎస్కేప్ అయి మీ చేతిలో ఇరుక్కుపోయానేంటో. అరిచి చెప్పరా. సరే సరే, మేము మొట్టమొదటిసారి గొడవ పడింది ఓ వీకెండ్ తన్ని షాపింగ్ తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. కానీ సడన్గా వచ్చే నెలలో జరగాల్సిన ఫ్రిస్బీ టోర్నమెంట్ నెక్స్ట్ వీక్ అని అనౌన్స్మెంట్ చేసేశారు. ఫ్రెండ్స్ ఏమో వీకెండ్ ప్రాక్టీస్ రావాలని అన్నారు. ఆ విషయం తనతో చెప్తే వాట్, వెళ్ళకూడగా ఉందా? నీతో పాటు షాపింగ్కి వెళ్దామని ఎన్ని ప్లాన్స్ వదులుకున్నానో తెలుసా? అసలు నీకేం ప్లాన్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ వదులుకోవడానికి? ఏదో ఒకటి, వేరే కొత్త ప్లాన్ వేయలేదు కదా. ఆ రోజు కూడా టికెట్లు బుక్ చేసి సినిమాకి వెళ్దామని నేను ప్లాన్ చేశాను. రికార్డ్ తప్పు రాశాను, మళ్ళీ తిరిగి రాయాలని నువ్వే కదా క్యాన్సిల్ చేసావు. అప్పుడు నేను ఏమైనా అన్నానా? రికార్డ్ రాయడం, ఫ్రిస్బీ ప్రాక్టీస్ చేయడం ఒకటేనా? మీ ఫ్రెండ్స్ అందరూ కలిసే కదా ఆడతారు. ఒక్కరోజు ఆడకపోతే పెద్ద ఏమవుతుంది? ఏదో ఇండియాకి ఆడుతున్నట్టు మాట్లాడుతున్నావు. ఎందుకబ్బా అలా కొట్టుకుంటారు? నువ్వు ఊరుకోనా? అది నాకు ముఖ్యమే. నేను ప్రాక్టీస్ చేసి మ్యాచ్ బాగా ఆడాలన్నది నా ఆశ. నేను ఇండియాకి ఆడకపోయినా అది నాకు ముఖ్యమే. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? నేను రాను. యూ కాంట్ కంట్రోల్ మై లైఫ్ పారు. యూ టు కాన్ కంట్రోల్ మై లైఫ్. యూ డోంట్ హ్యావ్ అ లైఫ్. అదే కదా నీ ప్రాబ్లం. నీకు చేయడానికి పనే లేదనే కదా నన్ను పీక్కు తింటుంటావు. సారీ మా, తెలియకనేసాను. ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టేనేమో. రియల్లీ ఐ డోంట్ హ్యావ్ అ లైఫ్. నా ఉద్దేశం అది కాదు పారు. నేనే ఏ పని లేకుండా ఉన్నాను. ఎవరన్నారు? అలా ఏం కాదు. నువ్వే కదా అన్నావు. నేను పిచ్చోడిని, ఏదో నోటుకు వచ్చింది వాగుతుంటాను. నువ్వు అదేం పట్టించుకోకు. అయితే నువ్వు నాతో షాపింగ్కి వస్తావు కదా? వస్తా. చూసారా, తనే గొడవ మొదలెట్టి నేను మాట్లాడుతున్నంతా తప్పని నాతోనే ఒప్పించి నా నోటుతోనే నేను ఒక ఎదవని చెప్పించి తను అనుకున్నట్టే నన్ను షాపింగ్ కూడా తీసుకెళ్ళింది. యాక్చువల్గా తను చేసిందంతా ఒకటే. లాజిక్తో క్లియర్గా మాట్లాడి ఒక విషయాన్ని సాధించలేకపోతే అమ్మాయిలు సడన్గా సీక్రెట్ వెపన్ని వాడిస్తారు. ఇలా వార్నింగ్ ఇవ్వకుండా డ్యామ్ని పగలగొట్టేస్తే మనం ఏం చేయగలం చెప్పండి? సో వేరే చాయిస్ లేక నేను షాపింగ్ వెళ్ళాను. ఇది బాగుందా? ఇది తెలియదు పారు. నేను ఫోర్స్ చేసి తీసుకొచ్చానా? వచ్చేసాను కదా, మళ్ళీ ఎందుకు? ఇలా షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఉండు ఉండు. హాయ్, ఎలా ఉన్నావు? హాయ్, ఎంత విశేషం? కాలమైంది కంటే ఆగా మారిపోయాలో. ఏం షాపింగా? అరుణ్, దిస్ ఇస్ రూపేష్, మై స్కూల్ మేట్. ഹായ് ഹായ്. യുനോ മലയാളം? നോ. പിന്നെ നീ നിന്റെ MSc ചെയ്യാൻ പോകുന്നത് കേട്ടു. എന്താ ഇതിന്റെ കാര്യങ്ങളൊക്കെ? ആദ്യം അങ്ങനെയൊക്കെ വിചാരിച്ചു, പിന്നെ ഇവിടെ തന്നെ ചെയ്യാൻ വെച്ചു. അതെന്ത് പറ്റി പറു? പുറത്തു പോയി ചെയ്യുന്ന അത്രയും വരില്ലല്ലോ. ആടാ, ബട്ട് എനിക്ക് ഇപ്പൊ ഇൻട്രസ്റ്റ് പോയി. ഇനി ഇപ്പൊ ഇവിടെ നല്ല പ്ലേസ്മെന്റ്స్ കിട്ടി കുറച്ച് നാൾ വർക്ക് ചെയ്തിട്ട് ചിലപ്പോ പോകും. నీకు మలయాళం వచ్చా? వచ్చు. ఆ అబ్బాయి ఎవరు? ఇందాకే చెప్పాను కదా, స్కూల్ ఫ్రెండ్ అని. ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తాడు, అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాడు. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో నాకు ప్రపోజ్ చేశాడు. వాట్? అప్పుడు వద్దు ఇన్ఫాక్చుయేషనే. నేను క్లియర్ గానే ఉన్నాను, వద్దని చెప్పేశాను. ఇది నాతో ముందెందుకు చెప్పలేదు? ఆ టాపికే రాలేదు, అందుకే చెప్పలేదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, తన లైఫ్లో నాకు తెలియని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా? ఒకసారి వెయిటింగ్ పట్టుకో, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను.
ఫోన్ కాంటాక్ట్స్లో నాకు తెలియని చాలా మంది అబ్బాయిల నంబర్లు చూశాను. తను లేనప్పుడు తన ఫోన్ చూడటం ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అలాంటి డౌట్ నాకు వచ్చిందనే విషయమే నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అలా చూడటం తప్పు కదరా. అదే కదా నా ప్రాబ్లం. ఇలాంటి విషయం తన దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడ తను హర్ట్ అవుతుందని భయపడ్డాను. అడిగితే కరెక్ట్గా అడగాలని చాలా రోజులు దాని గురించి ఆలోచించాను. చివరికి అడిగావా లేదా? అడుగుదాం అనుకున్నాను, హ్మ్. కానీ ఆ లోపే నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఎందుకు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు? హ? అవునా? అవును. ఇదెవరి అమ్మాయి నీ చిన్నప్పటి ఫోటోలు అప్లోడ్ చేసింది? అన్ని అమ్మాయిల కామెంట్స్, సో స్వీట్, సో క్యూట్ అని. నాకు తెలియకుండేవన్నీ ఏంటి? అది మా బామ్మ. ఆ? నా చిన్నప్పుడు ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసింది మా బామ్మ. మీ బామ్మ కూడా ఫేస్బుక్ లో ఉందా? అయ్యో, మా ఫ్యామిలీ అంతా ఫేస్బుక్ లో ఉన్నారు. అంత సీన్ లేదులే. మీ బామ్మ తమన్నా ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా పెట్టిందా? అవునా? తమన్నా ఫోటో ఉందా? లాస్ట్ వీక్ అనుష్క ఫోటో కదా ఉండేది. మీ బామ్మ ఎందుకు తమన్నా అనుష్కల ఫోటోలు పెట్టాలి? అవును, ఈ రోజుల్లో కాలేజ్ అమ్మాయిలే వాళ్ళ ఫోటోలు బదులు సినిమా హీరోయిన్ల ఫోటోలు పెడుతున్నారు. మా బామ్మ పెట్టకూడదా? ఇదిగో పారు, నేను ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసింది ఆ శివగాడు పోస్ట్ చేయడం వల్లే. నేను అసలు యూసే చేయను. నువ్వు అనవసరంగా వరి కాకు, ఓకే? సరే, ఓకే, బాయ్. ప్రతిసారి ఇలాగే జరుగుతుందండి. నేను ప్రాబ్లం గురించి తనతో మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడే కరెక్ట్గా తను నెక్స్ట్ డే వచ్చి ఆ ప్రాబ్లం గురించే మాట్లాడేస్తుంది. అవును, అమ్మాయిలు దేన్ని మనసులో దాచుకోరు. ఏదైనా ఉంటే వెంటనే అడిగేస్తారు. అబ్బాయిలు ఒక విషయం ఆలోచించే లోపే అమ్మాయిలు ఆ విషయాన్ని ఆలోచించేసి వెంటనే అడిగేస్తారు కూడా. సరే, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు తన్ని హర్ట్ చేయకూడదు నేను మాట్లాడకుండా ఉండటం నా తప్ప, లేకపోతే మనసులో ఏం దాచుకోకూడదని ఓపెన్గా మాట్లాడటం తన తప్ప? కన్ఫ్యూజ్ అయ్యారు కదా? ఇదే ప్రాబ్లం అండి. ఓ అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఇదే. అదే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఓ మ్యాటర్ని డిస్కస్ చేశారనుకోండి, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ లెవెలే వేరు. ఏంటే, ఏమైంది? ఏం లేదు. మరెందుకు అంత చిరాగ్గా కూర్చున్నావు? నేనేం తప్పు చేశానమ్మా? మీ ఇద్దరి మధ్యగా సమస్య. వచ్చేటప్పుడు నాన్నని చూశాను. ఓహో, ఏమన్నారు? మీ ఇద్దరి సమస్య వల్ల నన్ను విడిచి ఉండడం ఇష్టం లేదంట. అలాంటప్పుడు ఇంటికి రావచ్చుగా ఆయన. అసలు ఏం సమస్య మీ ఇద్దరి మధ్యలో? మాట్లాడి సరి చేసుకోవచ్చుగా. విషయం చిన్నగా ఉన్నప్పుడే మాట్లాడేసుకుంటే సమస్య ఉండదు. అయినా ఈ మనిషి నోరు విప్పితే కదా. ఆయన పాటికి ఆయన కూర్చొని పేపర్ చదువుకుంటారు, లేకపోతే టీవీ చూస్తారు. ఏం ఆలోచిస్తున్నారో అని అడిగితే ఎందుకో తెలియదు, ఏం లేదనే చెప్తారు. ఆ తర్వాతే తెలుస్తుంది ఏదో ప్రాబ్లం ఉంది అని. ఏదో సమస్య ఉందని నేను తెలుసుకుని అడిగేలోకే విషయం పెద్దదవుతుంది. ఆ తర్వాత గొడవ అవుతుంది. ఏదైనా మాట్లాడితేనే కదా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. అమ్మాయిలకి అసలు ఒక విషయం అర్థం కావట్లేదండి. అబ్బాయిలు దాదాపు అరగంట సేపు ఏమీ ఆలోచించకుండా, అసలు ఏమి చేయకుండా ఊరికే ఒకే చోట కూర్చోగలరు. అవునా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు. ఓ, ఏం ఆలోచించకుండా ఎలా ఉంటావు? ఇది ఎందుకు అమ్మాయిలకు అర్థం కావట్లేదంటే, అమ్మాయిలు ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంటీరియర్స్ చాలా బాగుంది కదా. ఆ కప్పులు సంతోషంగా ఉన్నారో లేదో. అమ్మాయి హెయిర్ ఎంత బాగుందో. ఆ హెయిర్ కూడా ఏదో ఒకటి చేయాలి. స్పాక్ వెళ్తే ఎంత అవుతుందో. కరండ 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 కరండ. ఏమీ ఆలోచించకుండా ఎలా ఉంటావు? నేను నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? నిజంగా నేను దేని గురించి ఆలోచించట్లేదు. నువ్వు నాతో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. నా మైండ్లో ఏమన్నా ఉంటే వెంటనే నీతో చెప్తాను కదా. కానీ నా మైండ్లో ఏం లేదే. అయ్యో, నాతో చెప్పడానికి నీకేంటి మొహమాటం? అబ్బాయిలు అప్పుడే పప్పులు కాలేస్తారు. ఇదే ఛాన్స్ అని ఒక మ్యాటర్ ఓపెన్ చేసి ఇరుక్కుపోతారు. యాక్చువల్గా ఓ మ్యాటర్ ఉంది. నీ ఫోన్లో అంతమంది అబ్బాయిల నంబర్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ గురించి నాతో ఎందుకు చెప్పలేదు ఇంకా? నా ఫోన్ చూసావా? అబ్బాబే, క్యాషువల్గా చూస్తున్నప్పుడు చూసాను అంతే. అంటే నన్ను అనుమానిస్తున్నావా? అలా ఏం కాదు పారు. నేను నీకు ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా. నువ్వు నాకు ఫ్రీడమ్ ఇస్తున్నావా? పారు, పారు ఆగు. మీ అమ్మాయిలందరూ లవ్ మొదలైన కొన్ని రోజుల్లోనే వచ్చి మమ్మల్ని ప్రశ్న వేస్తారు కదా. నువ్వు ఎప్పుడైనా నాతో అబద్ధం చెప్పావా? పెద్దగా ఏం లేవు, చిన్నవే లైట్గా.
బయలుదేరేటప్పుడే ఆన్ ద వే అని చెప్పడం అలాంటివి. నాకు ప్రామిస్ చేస్తావా? ఇక మీద నాతో నిజమే చెప్పాలి. ఏ విషయానికి ఒక చిన్న అబద్ధం కూడా చెప్పకూడదు, సరేనా? ఓకే, ఇక నుంచి నేను అబద్ధం చెప్పను. ఓకే. ఏ, ఈ డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఛీ! అమ్మాయిలు అబ్బాయిల్ని అబద్ధం చెప్పొద్దు అంటారండి, కానీ అబ్బాయిలు చెప్పే నిజం వాళ్ళకి నచ్చకపోతే విపరీతంగా టెన్షన్ అయిపోతారు. సో ఒక అమ్మాయి ప్రశ్న అడిగినప్పుడు ఎప్పుడు నిజమే చెప్పాలని అవసరం ఏం లేదండి. తను ఏ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుందని బాగా తెలుసుకొని అది మాత్రం చెప్తే చాలు. మేమేం సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తామో మీకెలా తెలుసు? అది తెలియకే కదా మగాళ్ళంతా జుట్టు పీక్కుంటూ తిరుగుతున్నారు. అది తెలిస్తే నేను ఎందుకండి ఇలా బ్రేకప్ అయి కూర్చుంటాను? అసలు ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేశారు? అప్పుడు దాకా మా ప్రాబ్లమ్స్ మా ఫ్రెండ్స్తో ఎప్పుడు డిస్కస్ చేయలేదండి. మేమే మాట్లాడి సాల్వ్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ టైం రెస్పాన్సిబుల్ మూడో మనిషిని పిలిచి మాట్లాడి చూద్దాం అనుకున్నాం. ఎవరిని పిలిచారు? మీ ఇద్దరి మధ్య గొడవ కారణం మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడమే. డోంట్ వరీ, నేను వచ్చేసాను కదా. నేను ఎవరిని మాట్లాడమంటే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఓకే? ఓకే. ఓకే, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? వీడు నన్ను అనుమానిస్తున్నాడు. నేను నిన్ను అనుమానించలేదు. ఓకే, తన్ను కదా అడిగాను, నువ్వు కంటిన్యూ చెయ్యి. ఎలా ఫీల్ అయ్యో వాడిని నేను అనుమానించినప్పుడు? నాకు తెలుసు విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మనసులో దాచుకోకూడదు, తిట్టాలనిపిస్తే తిట్టాయి. తనకు అసలు కోపమే రాలేదు. డోంట్ ఇంటరాక్ట్, తనతో మాట్లాడతాను కదా. అవును, చాలా హర్ట్ అయ్యాను. ఐ అండర్స్టాండ్. నన్ను బాగా అర్థం చేసుకున్న వాడే నన్ను అనుమానిస్తున్నాడని తెలిసినప్పుడు ఐ ఫెల్ట్ లాస్ట్. ఈ కన్నిటికి ఏం సమాధానం చెప్తావు? హలో, నేనే వాడడం లేదు. నేను వాడిని కదా అడిగాను. నేనేం తను అనుమానించలేదు. తనకి ఇంతమంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. తనకు ప్రపోజ్ చేసినాడు ఇంకా తనతో టచ్ లో ఉన్నాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను అంతే. అదే కదా, ఎందుకు చెప్పలేదు? అబ్బా, నువ్వు మాత్రం ఫేస్బుక్ లో అంతమంది అమ్మాయిలు యాడ్ చేసుకున్నావు, అది నాతో చెప్పావా? చూసావా, నువ్వు నన్ను అనుమానించావుగా. అనుమానించిన ఫేస్బుక్ లో రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ అని పెట్టి 300 మంది అమ్మాయిల ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉంటే నువ్వు అందరికి లైన్ వేస్తున్నావని అనుకుంటారు. అయ్యో, నాకు ఫేస్బుక్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇదిగో వీడే ఫోర్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయించాడు. నేను ఫేస్బుక్ లో చేర్పించింది మాత్రం తప్పనకు. నేను వీడిని ఫేస్బుక్ లో చేర్పించకపోతే వీడి అమ్మాయికి లైన్ వేస్తున్న సంగతి నీకు తెలుసుండేదా? రే తను అనుమానిస్తుందని కదా చెప్పింది. నువ్వు నిజంగా నేను అమ్మాయికి లైన్ వేస్తున్నాడు చెప్తున్నావు. ఇప్పుడు ప్రాబ్లం నేను వాడిని అనుమానించడం కాదు, వాడు నన్ను అనుమానించడం. కరెక్ట్, నువ్వు ప్లేట్ మార్చుకో. నాకు ప్రపోజ్ చేసిన అబ్బాయితో నేను ఫ్రెండ్లీగా ఉండడం వల్ల నేను వీడికి తెలియకుండా వేరే అబ్బాయిలతో తిరుగుతున్నట్టు వీడు ఎలా అనుమానించగలడు? గుడ్ క్వశ్చన్. నీకు తెలియకుండా తను వేరే అబ్బాయిలతో తిరుగుతుందని నువ్వెలా కనబెట్టగలిగావు? ఎక్స్క్యూజ్ మీ, ఎలా కనిపెట్టావని అడుగుతున్నావు? నేను ఎవరితో అలా తిరగలేదే. బట్ వాడు అలాగే అనుకుంటున్నాడు కదా. నేను అలా అనుకోలేదు. నువ్వు అలాగే అనుకున్నావు. నేను అలా అనుకోలేదు. ఎవ్వరూ మాట్లాడకూడదు. ఫింగర్ ఆన్ ది లిప్స్. వాట్? సరే, అన్నిటినీ వదిలేయండి. జరిగిందేదో జరిగిపోయింది. చూడరుణ్, నువ్వు ఒక ప్రామిస్ చేయాలి. తను ఎంతైనా తనకి ప్రపోజ్ చేసిన అబ్బాయితో ఇంకా ఫ్రెండ్గా ఉన్నా నువ్వు తన ఫోన్ ఇంకెప్పుడు చూడనని, తను అనుమానించనని నాకు ప్రామిస్ చేయి. ఇక మీద నేను అనుమానించను. ఓకే పారు, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. వీడిని మొబైల్ చూసినా కూడా, ఫేస్బుక్లో నీకు తెలియకుండా లాగిన్ చేసినా, నిన్ను అనుమానించినా కూడాను వీడికి తెలియకుండా ఇంకే అబ్బాయితో నీ ఇష్టం వచ్చినట్టు తిరగనని నాకు ప్రామిస్ చేయి. రేయ్,